హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నవ్య. ఈరోజు మన కిచెన్లో చేయబోతున్న రెసిపీ వచ్చేసి ఈవినింగ్ స్నాక్గా పిల్లల కోసం అయితే బ్రెడ్ ఆమ్లెట్ అయితే ప్రిపేర్ చేయబోతున్నాను. చాలా టేస్టీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికోసం అయితే ఒక బౌల్ తీసేసుకొని ఒక 4 ఎగ్స్ని పగలగొట్టుకొని వేసేసుకోవాలి బౌల్లోకి. ఇప్పుడు దీన్ని బాగా బీట్ చేస్తూ ఒక 2 మినిట్స్ అలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి 1 కప్ వరకు ఉల్లిపాయ ముక్కలు, ఒక చిన్న మీడియం సైజు టమాటో చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 5-6 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ వరకు కారం, 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, కొద్దిగా గరం మసాలా. ఇప్పుడు అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ని కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి 2 వైపులా. ఇలాగే అన్నింటినీ ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని వేసేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ని ఒకసారి ఒకవైపుకి డిప్ చేసుకుంటూ మరోవైపుకి టర్న్ చేసుకొని వేసేసుకోవాలి. దీనిపైన మూతను పెట్టేసుకొని ఒక 1 మినిట్ వదిలేయాలి. 1 మినిట్ తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. ఫోల్డ్ చేద్దాం అనుకున్నాను కానీ రాలేదు, ప్యాన్ చిన్నగా అయిపోయింది.
ఇంతేనండి, మన బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. మిగతా వాటిని కూడా సేమ్ ప్రాసెస్లో ఇలాగే వేసేసుకోవాలి. ఇంతేనండి, చాలా సింపుల్గా బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. ఇంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా పిల్లలకి ఈవినింగ్ స్నాక్గా ఇలా చేసి పెట్టారంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.